హాయ్ అండి అందరికీ. రేపు క్రిస్మస్ కదా! అయితే నేను ఒక అక్కనైతే పువ్వులు అడిగాను. కనకంబరాలు అడిగితే తనేమో ఏరుకోమని చెప్పిందనమాట. అయితే 1 వీక్ నుంచి అయితే ఎవ్వరికీ ఇవ్వకుండా నా కోసమే దాచింది. అయితే నేను మా ఫ్రెండ్‌ది ఇల్లయితే ఏరుకొచ్చాము. తపాల పువ్వులైతే అయ్యాయనమాట. ఏరేసరికి ఒక గంట టైం అయితే పట్టింది. లాస్ట్ టైం వీడియో పెట్టాను అక్కడే. అప్పుడు తనే ఏరుకోమన్నది. ఇప్పుడు కూడా అడిగితే ఏరుకోమని చెప్పిందనమాట. నేనైతే ఎక్కువగా పువ్వులు పెట్టుకోను. నాకిష్టం ఉండదు. ఎప్పుడైనా పెట్టుకున్నా గులాబీ పువ్వు తప్ప ఎక్కువ ఏమీ పెట్టుకోనన్నమాట. ఎవరైనా ఇస్తే పెట్టుకో, పెట్టుకో, పెట్టుకో అని ఫోర్స్ చేస్తేనే గాని నేను పువ్వులైతే పెట్టుకోను. పెట్టుకున్న గంట పెట్టుకొని తీసి పారేస్తాను. ఎందుకో నాకిష్టం ఉండదు. హెవీగా రెడీ అవ్వను కదా అని చెప్పేసి రేపు ఎలాగా పండగ కదా పెట్టుకుందామని చెప్పేసి అయితే నేను మా ఫ్రెండ్‌ది ఇల్లయితే ఏరుకొచ్చాము. అక్క నాకు కొద్దిగా పని ఉంది కట్టియ్యే రేపటికి నాకు కూడా అని చెప్పేసి అయితే వెళ్ళిపోయింది. పువ్వులు అనేది ఇద్దరు ఉంటేనే త్వరగా పని అవుతుంది. ఒక్కరితో అనుకోసి చాలా కష్టమవుతుందనమాట. ఎందుకు అంటే మనమే కలిపి పెట్టుకోవాలి, మాల కట్టుకోవాలి, చేతులు నొప్పి వస్తాయి, కాళ్ళు నొప్పి వస్తాయి, నడుము నొప్పి వస్తుంది. ఇలా ఏయో ఒక నొప్పి వస్తూనే ఉంటుందన్నమాట. ఎక్కువ పూలు అయితే కట్టడం చాలా కష్టం అనమాట. మా ఇంటి పక్క అక్క ఎక్కువ పూలు ఉన్నాయనుకో నన్నే కట్టమంటుంది. తనకి కొద్దిగా హెల్ప్ చేస్తాను అప్పుడప్పుడు. అయితే రేపటి కోసమని అయితే పువ్వులు అయితే కట్టేస్తున్నాను. మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా బాగున్నాయి పువ్వులు. ఇందులో 2 రకాల పువ్వులు ఉన్నాయన్నమాట. చిన్న పూలు ఉన్నాయి, పెద్ద పూలు ఉన్నాయి. అయితే ఇన్ని పూలు వచ్చాయన్నమాట. వేరే మాల కడితే ఇంకా ఎక్కువ మాల వచ్చును. కానీ నేను దగ్గరగా అయితే కట్టాను. ఈ మాల అయితే ఇంకా సాగదు. మనం పువ్వులు ఎలా అయితే కట్టామో అలాగే ఉంటాయి తెగిపోయే వరకు. పువ్వులు పెద్దగా ఉండడం వల్ల పువ్వులు అయితే మంచి మాలగా వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. రేపు పెట్టుకుంటాం కాబట్టి ముందుగానే ఎగ్జైట్ చేసేస్తున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలా చెరుకొక మూల అయితే కట్టేశాను. తనకి చిన్నదిచ్చి పెద్దది నేను పెట్టుకుంటా. తనకి కూడా ఎక్కువ పువ్వులు అయితే ఇష్టం ఉండదు. అయితే రేపటి వరకు ఇవి ఏం చేయాలంటే ఒక కవర్లో కానీ మనం ఏదైనా బాక్స్లో కానీ వేసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పొట్టలు రాకుండా ఉంటాయన్నమాట. మీకు తెలుసో లేదో, ఒకవేళ తెలియకుండా ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. పొట్టలు అనేది రాకుండా అయితే ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసేయండి. బాయ్.